శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన భాగవతంలో ఒక ఘట్టము చూసుకుంటూ వచ్చాం. అందులో దక్ష యజ్ఞం గురించి విస్తృతంగా వ్యాఖ్యానం చేశారు మన వ్యాస మహర్షి. అందులో మధ్యలో ఒక చోట దక్షుడి యజ్ఞము ధ్వంసమయ్యేసరికి దక్షుడు కూడా మృతుడయిన తర్వాత ఋత్వికులందరూ దేవతలతో సహా బ్రహ్మదేవుడు అందరూ కలిసి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి శాంత విగ్రహం కనిపించింది. సంశాంత విగ్రహం, సమ్యక్గా శాంతించి ఉన్న స్వరూపము, శాంత స్వరూపం కనిపించింది. అక్కడ ఉన్న మహాసిద్ధులకు, శాంతులకు, ఆల్రెడీ శాంతించి ఉన్న వాళ్లకు, ఉపాసిస్తూ ఉన్న వాళ్లకు ఉపదేశం చేస్తూ ఉన్న ఒక మూర్తి కనిపించింది. ఆ మూర్తిని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. వర్ణిస్తూ ఉన్న మూర్తి ఎట్లా ఉన్నది అంటే, దక్షిణే ఊరౌ సవ్యం పాదపద్మం కృత్వా, దక్షిణ తొడపైన సవ్య పాదాన్ని ఉంచి ఆసీనము కూర్చుని ఉండి తర్కముద్రతో ఆ మూర్తి కనిపించింది. ఇదే మూర్తి గురించి ఎన్నో చోట్ల ఇదే రూపాన్ని వర్ణించి చెప్తూ ఉంటారు మన ఋషులు. వేదోపనిషత్తుల్లో ఉంటాయి, పురాణేతిహాసాల్లో, రకరకాల కథల్లో ఇదే మూర్తి ఉంటుంది. మూర్తి ఏమి, ఇంటికి అది చేస్తున్న ఉపదేశం ఏమి, అది మనకు ఇవాల్టి నుంచి కొద్ది వారాలు, కొద్ది నెలలు, బహుశः 1 సంవత్సరం పాటు కథావస్తువు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని తెలుసుకుంటూ వెళ్ళాలని కూర్చున్నాము అదే నిష్టగా. అసలు దక్షిణామూర్తి ఎవరో, ఆయన గురించి ప్రతి చోట ఇంతగా ఇదే విధంగా ఏ మార్పు లేకుండా అదే వటవృక్షం కింద, అదే ఆసనంలో, అదే ముద్రతో ఎందుకు కూర్చుని ఉంటాడు ఏమి అని ముందు చూసుకుందాము. ఎందుకు అంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాతే మనకి ఆ దక్షిణామూర్తి స్తోత్రం చూసుకోవాలన్న కోరిక కలిగింది. ఎందుకు అంటే ఇప్పటికి మనం సిద్ధమయ్యే మనస. ఇక్కడ కూర్చున్న మూర్తి ఎవరు? దక్షిణ పాదం పైన సవ్య పాదాన్ని ఉంచి అంటే ఏమి? దక్షిణము అంటే దక్షత, సమర్థోభవతి అని, సృష్టించేది అని అర్థము. సృష్టి స్థితి లయలు చేసేందుకు దక్షత కలిగి ఉన్నది ఏదున్నదో అది దక్షిణము. సవ్యపాదమేమి? సుతే ఇతి అని విశ్వాన్ని సృష్టించే ఏ పాదమున్నదో అది. విశ్వాన్ని సృష్టించడము సవ్యము, ఆ సృష్టించేది దక్షిణము. సృష్టించబడ్డ సవ్యము విశ్వము, సృష్టిస్తూ ఉన్న దక్షిణము మూల కారణము. సృష్టిగా కనిపిస్తూ ఉన్నది కార్యము, దక్షిణము దాని కారణము. సృష్టిగా కనిపిస్తూ ఉన్నది ప్రకాశము, దాని కారణము జ్ఞానము, ఆ జ్యోతి. ఈ జ్యోతిలో ఈ సవ్యాన్ని కలిపేస్తూ ఉన్నాడు అని చూపిస్తూ ఉన్నారు. ఈ దక్షిణం పైన సవ్యాన్ని ఉంచారంటే ఏమి? సవ్యాన్ని తీసుకెళ్లి దక్షిణంలో కలిపేస్తున్నారు. విశ్వాన్ని తీసుకెళ్లి పరబ్రహ్మలో కలిపేయడము చూపిస్తూ ఉన్నారు. అది ఎట్లా చెయ్యాలి అని చెప్తూ ఉన్న విగ్రహం కాబట్టి తర్కముద్రతో ఉన్నది. తర్కముద్ర అంటే ఏమి? జ్ఞానముద్ర. తర్కముద్ర అంటే జ్ఞానముద్ర. జ్ఞానముద్ర అంటే ఏమి? మళ్ళీ మౌనముద్ర అని దానికి అర్థం. తర్కముద్ర అంటే జ్ఞానముద్ర. జ్ఞానముద్ర అన్న తర్కముద్ర అన్న
మౌనంగా జ్ఞానంతో తర్కించుకుంటూ ఉంటాం, వితర్కించుకుంటూ ఉంటాము. ఏ విధంగా ఈ సవ్యమైన కర్మను తీసుకెళ్ళి ఆ దక్షిణమైన జ్ఞానంలో కలిపేయడమో అని తర్కించుకునేది ఏదున్నదో ఆ స్థితి. అది మౌనము. ఈ తర్కముద్రని తీసుకెళ్ళి మౌనముద్రగా మనమెందుకు మార్చుకున్నాము అంటే, సొంతంగా చేయలేదు. దానికి కారణమున్నది. ఈ దక్షిణామూర్తి స్తోత్రం చదవాలని కూర్చున్న తర్వాత ఎన్ని చోట్ల, ఎన్ని విధాలుగా మనకు దక్షిణం కనిపించిందో, ఈ దక్షిణామూర్తి స్తోత్రంతో పాటే దానికన్నా ముందే మన వేదాల్లోనే ఇంకొక శాస్త్రమున్నది. దక్షిణామూర్తి ఉపనిషత్ అని ఒక ఉపనిషత్తే ఉన్నది దక్షిణామూర్తి గురించి. ఇందులో మళ్ళీ ఆ మూర్తి చేస్తున్న వ్యాఖ్య మొత్తం మౌనమే. మౌనంగా వ్యాఖ్యానించడం లేదు. మౌనంగా వ్యాఖ్యానించడం లేదు. మౌనాన్నే వ్యాఖ్యానిస్తూ ఉన్న మూర్తి అది. మౌనంగా చెప్పడం గాదు. మౌనమే చెప్తున్నారు. మౌనంగా వ్యాఖ్యానించడం గాదు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మౌన వ్యాఖ్యానం అంటే మౌనంగా చేస్తూ ఉన్న వ్యాఖ్యానం గాదు. మౌనం గురించిన వ్యాఖ్యానం. మౌనం అంటే ఏమి అని నేర్పిస్తున్నారు. ఎక్కడైతే వాక్కులన్నీ ఆగిపోతాయో, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని తైత్తరీయోపనిషత్తు చెప్పి ఇంకా నమస్కారం చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయో మాటలన్నీ ఉపనిషత్తులతో సహా. ఎందుకు? మాటలుంటే మౌనం ఉండదు. మాటలుంటే మౌనం తెలుసుకోలేము. మౌనం ఉంటేనే మాటలుంటాయి. మౌనంగా ఉంటేనే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడుతూ ఉన్నంత సేపు మౌనం ఉండదు. కాబట్టి మాటల వల్ల తెలిసే విషయం గాదు. మరెందుకు మనం కూర్చున్నాం ఇవాళ మాటలతోటే దీన్ని తెలుసుకోవాలని అంటే వేరే మార్గం లేక. అయితే ఎవరెవరైతే ఇక్కడ చెప్పబడుతున్న సనందనాదులున్నారో వాళ్ళందరూ మౌనాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు శాంతులు. శాంతులు. శాంతం ఎప్పుడు కలుగుతుంది? మనసు, మాట, చేత అన్నీ ఆగిపోయినప్పుడే గదా! మనసు మౌనంగా ఉంటేనే అని మనం మాటి మాటికి చెప్పుకుంటూ ఉంటాము. మనసు మౌనంగా ఉంటేనే అంటాము. మనసు మౌనంగా ఉంటే ఏమవుతుంది? మనసు మౌనంగా ఉంటే అది మౌనం అయిపోతుందది. ఆ మనస్సు మౌనంగా ఉన్న వాళ్ళకు మౌనం గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అదే దాని వ్యాఖ్య. మౌనమే మౌనానికి వ్యాఖ్య. కాబట్టి ఆ మౌనాన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అని దాన్ని చెప్పుకోవడం ఇంకా ఎక్కువ ఉచితంగా ఉంటుంది. మౌనంగా వ్యాఖ్యానిస్తున్నారు గాదు. ఎవరికింతకీ మౌనాన్ని వ్యాఖ్యానం చేస్తున్నది? మునులకే. ముని పటలానికే చెప్పాలి మరి కూర్చోబెట్టి. మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి మౌనం గురించి చెప్తే ఏమర్థమవుతుంది? వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు వినరు. మాట్లాడుతూ ఉన్నప్పుడు వినరు. వింటూ ఉన్నప్పుడు మాట్లాడరు. మాట్లాడుతూ, వింటూ ఉన్న సమయంలో మౌనమే ఉండదు. మౌనం తెలిసిన వాళ్ళకి మౌనం గురించి చెప్తూ ఉన్న మహామౌన పదం గురించి చెప్తూ ఉన్న మహామౌనం ఇది. దీన్ని మాటలతో చెప్పుకోవాలి. మనకొచ్చిన స్థితి ఇది. మనకు కలిగిన స్థితి, మనం వెళ్ళవలసిన గతి. మౌనం గురించి మననశీలులు ముందైతే మొదలు పెట్టాలి కదా! మౌనం గురించి మననశీలులు మొదలుపెట్టి, మౌనం గురించి విచారిస్తూ, తర్కిస్తూ, మననం చేస్తూ వెళ్తే, ఆ మనసు లయమైనప్పుడు మౌనం మిగులుతుంది. అందుకోసం అందుకోసం మనం ప్రయత్నం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ మౌన వ్యాఖ్య నడుస్తూ ఉన్నది గదా! ఈ మౌన వ్యాఖ్య జరుగుతూ ఉన్న సమయంలోనే కిందికి వెళ్తూ ఉంటే, ఈ ధ్యానంలో ఇదే మన దక్షిణామూర్తి ఉపనిషత్తులో జ్ఞానముద్రతో కూర్చుని ఉన్నా అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మౌనముద్ర అంటే జ్ఞానముద్రే. ఈ జ్ఞానముద్రనే మళ్ళీ మౌనముద్ర అని ముగిస్తూ కూడా చెప్తూ వచ్చింది మనకు మన దక్షిణామూర్తి ఉపనిషత్తు.
మౌన ముద్ర అనే ఒక మంత్రాన్నే ఇచ్చింది మౌన ముద్రని. ఎందుకు? ఏమి అని. ఈ రకంగా మంత్రపూర్వకంగా ఉన్న విషయాన్ని మన వ్యాసుల వారు కథారూపంగా మనకిస్తూ వెళ్ళారు. మనము ఈ రెండిటితో పాటు కలిపి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉందాము. ఎందుకు అంటే వ్యాసుల వారు చెప్పిన విషయం తెలుసుకున్నాం. వ్యాసుల వారు ఇంతకన్నా ఎక్కువ చెప్పడానికి అవకాశం లేదు. మౌనాన్ని ఎట్లా వ్యాఖ్యానం చేస్తారు? మౌనాన్ని మౌనంగానే వ్యాఖ్యానం చేయాలి. మౌనాన్ని మౌనంగా వ్యాఖ్యానం చేస్తే మౌనం తెలిసిన వాళ్ళు మునులు దాన్ని పట్టుకుంటారు. మౌనాన్ని మౌనంగా వ్యాఖ్యానం చేస్తే మునులు దాన్ని తెలుసుకుంటారు. కాబట్టి వ్యాసుల వారు ఇంతకన్నా ఎక్కువ రాయడానికి ఏమీ లేదు. మీరు కావాలంటే వెళ్లి దక్షిణామూర్తి ఉపనిషత్తును మళ్ళీ చూడండి. పైనుంచి కింది దాకా. వాళ్ళక్కడ కూర్చున్నారు. జ్ఞానముద్రతో ఉన్నారు. అదిగో మౌన ముద్రతో ఉన్నారు. మౌనాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. ఈయన చూడ్డానికి ఇట్లా ఉన్నాడు. ఆయన చూడ్డానికి ఎట్లా ఉన్నాడు అని కావాలంటే వర్ణిస్తుంది మన ఉపనిషత్తు. ఆయన అదిగో మౌనంగా కూర్చొని మౌనాన్ని చెప్తూ ఉన్నారు అని చెప్పింది. లేదా అదిగో మౌనంగా కూర్చొని మునులకు మౌనాన్ని గురించి చెప్పింది అని చెప్పి. అది ఎంతసేపటికి ఇదే చెప్తుంది గానీ, అసలు చెప్పిన విషయం ఏంటి అన్నది మాత్రం చెప్పడానికి ఏమీ లేదు. మౌనాన్ని ఎట్లా వ్యాఖ్యానం చేస్తారు? ఎంత ఉపనిషత్ ఋషులైనా సరే. కాబట్టి ఉపనిషత్తు కూడా ఏమీ చెప్పలేకపోయింది. అది కూడా మౌనంగానే ఉన్నది. ఈ రకంగా వ్యాసుల వారు ఇంత దూరం తీసుకొచ్చారు. ఇంతకి ఆయన చెప్తున్న ఉపదేశం ఏంటో మాటల్లో చెప్పేది కాదు గాబట్టి ఆయన ఇంకేమి చెప్పలేదు. ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మునులు దాన్ని మననంతో తెలుసుకుంటారని ఊరుకున్నారు. మన ఉపనిషత్తు కూడా అట్లానే చేసింది. అయితే పాపము మన శంకరుల వారు ఆయనే భావన చేసి ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆ మొత్తం ఉపనిషత్తు సారాన్ని మనకిచ్చారు. మౌనంగా గాకుండా మాటల్లో ఇచ్చారు పాపం. ఆ ఉపనిషత్తులన్నీ అర్థం చేసుకున్నావంటే నీకు మౌనమే మిగులుతుంది. ఇంక శబ్దాన్ని దాటుతావో అని ఆయన చెప్తూ వెళ్లారు. ఇప్పుడు ఈ 3 కలుపుకుని మనం దీన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. మాటలతో చెప్పే విషయం కాదు ఈ మౌనము. మనం తెలుసుకోవాల్సింది మౌనము. మాటలున్నంత వరకు మౌనము ఉన్నా తెలియదు. మౌనం లేకుండా పోయే ప్రశ్న లేదు. మౌనం ఎప్పుడూ ఉంటుంది. అయితే మాటలున్నంత వరకు మౌనం తెలియదు. మౌనంలోనే మౌనం తెలుస్తూ ఉంటుంది. అట్లానే మాటలు కార్యము. కార్యము ఉన్నంత వరకు దాని మూల కారణాన్ని మనం చూడలేము. అట్లానే కర్మలు ఉన్నంత వరకు జ్ఞానం తెలియదు. కర్మలు ఆగితేనే జ్ఞానం తెలుస్తుంది. మాటలు ఆగితేనే మౌనం తెలుస్తుంది. ఇదే విషయాన్ని మళ్ళీ మన భగవద్గీతలో భగవంతుడు కర్మలో అకర్మ తెలుసుకో, అకర్మలో కర్మ తెలుసుకో అని ఎందుకు చెప్పారు? కర్మలో అకర్మ తెలుసుకోవడం అంటే కర్మలు జరుగుతూ ఉంటాయి. మాటలతోటే నువ్వు అకర్మను అంటే మౌనాన్ని, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పరబ్రహ్మం ఏమున్నదో దాని స్వరూపం మౌనం. దాన్ని తెలుసుకోవాలి అంటే మరి కార్యంతోటే తెలుసుకోవాలి. మాటలతోటే తెలుసుకోవాలి. మాట్లాడుతూనే మాటల్లోనే నువ్వు ఆ అకర్మను అంటే మౌనాన్ని కర్మలెప్పుడు ఆగుతాయి? జ్ఞానం కదిలితేనే అది కర్మలుగా పరిణామం చెందుతుంది. శరీరం కదిలితే మాత్రమే కర్మలు జరగడం గాదు. మనస్సు కదిలితే గూడా కర్మలు జరుగుతూ ఉంటాయి. మాటలు కదిలితే కర్మలు జరుగుతూ ఉంటాయి. శరీరాలు కదిలితే కర్మలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ 3 కదలాలంటే గూడా దాని వెనకాల ఏం కదలాలి? జ్ఞానం కదలాలి. ఆ జ్ఞానం ఎప్పుడు మౌనంగానే ఉంటుంది. ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలంటే నువ్వేం చెయ్యాలి? కర్మలో అకర్మ చూడు అంటే మాటలతోటే దాన్ని పట్టుకో అని చెప్పి, మళ్ళీ అకర్మలో కర్మ చూడు అని చెప్పారాయన. ఆ మౌనంలోనే జరుగుతూ ఉన్నవి ఇవన్నీ. ఎప్పుడైతే జ్ఞానం కదిలిందో, జ్ఞానానికి క్షోభ కలిగిందంటే ఆ క్షుభితమైన మౌనం నించే శబ్దాలన్నీ తయారై వస్తాయని వ్యాసుల వారు ఎన్ని విధాలుగా చెప్తూ వచ్చారో. ఈ విషయాన్ని మనం దీన్ని ఇట్లానే అర్థం చేసుకోవాలి. అన్ని రకాలుగా చేసుకుంటాము. వ్యాసుల వారు చెప్తారు, ఉపనిషత్తులు చెప్తాయి. శంకర్ల వారు కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో అదే రాసిచ్చారు.
కాబట్టి ఇప్పుడు మనం ఏం జేయాలి అంటే, ఒక చాలా ముఖ్యమైన, అత్యవసరమైన పని పడ్డది మనకు. ఇది చేయవలసిన కర్మ. ఈ కర్మ మనము తప్పనిసరిగా నిత్యము చేయవలసిన కర్మ ఒకటి పడ్డది మనకు. ఒక పని పడ్డది. మౌనంగా చెప్పుకోవలసిన విషయము మాటలతో చెప్తే పట్టుకోవడం కష్టం. మాటలతో చెప్పరాని విషయం ఇది మౌనము. మాటలున్నాయంటే మౌనం ఉండదు. అది మన ప్రాబ్లము. అయితే దాన్ని ఎట్లా తెలుసుకుంటాము మరి అంటే మాటలతోటే చెప్తారు పాపం. కర్మలతోటే దాన్ని సాధించాలి పాపం మనము. కర్మల్ని పెట్టుకునే ఆ అకర్మను మాటలతోటే ఆ మౌనాన్ని మనము పట్టుకోవలసి ఉన్నది. ఇప్పుడు దాన్ని ఎట్లా చేస్తాము అంటే ఏదో ఒక యుక్తి ఉండాలి. ఇప్పుడిక్కడ ఒక్క నిమిషం ఆపి నేనొక మాట చెప్తాను. ఎవరికి వాళ్ళకు ఎందుకంటే ఒక రోజుతో 2 రోజుల్లో వెళ్ళే పని, ఒక రోజుతో 2 రోజులతో అయ్యే పని గాదు మనది. కొన్నాళ్ళు పడుతుంది. కాబట్టి ముందు రోజే చెప్పుకుంటూ మొదలుపెట్టుకుందాము. వేదం చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, మన ఋషులు చెప్పినా, వ్యాసుల వారు చెప్పినా, శంకర్ల వారు చెప్పినా, ఎవరు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, అన్ని మాటలతోటే ఉన్న వ్యవహారం ఇది. మాటలతోటే ఉన్న వ్యవహారం. మాటలతోటే చెప్తాము. అయితే మాట్లాడుతున్నంత సేపు మౌనం తెలియదు. మౌనమన్నది లేకుండా మనస్సు మౌనంగా ఉండే ప్రశ్న లేకుండా కదులుతూ ఉన్న మనసుతో, కదులుతూ ఉన్న శరీరాలతో అవే కర్మలు చేసుకుంటూ అకర్మను తెలుసుకోవడం కష్టం. కాబట్టి ఎవ్వరు చెప్పినా సరే, వ్యాసులు చెప్పినా సరే, శంకర్లు చెప్పినా సరే, ఏకంగా భగవంతుడే దిగొచ్చి చెప్పినా సరే, మనకు నమ్మబుద్ధి గాదు, మనసు పట్టుకోలేదు, దానికి అర్థం గాదు. మనసుకు అర్థం గాదు. మనసుకు అర్థం గాదు. మనసు లయమైతేనే మౌనం అర్థమవుతుంది. మౌనం ఉంటుంది. మౌనం అర్థమవడం ఏంటి? మౌనం ఉంటుంది. మనసున్నంత వరకు కర్మలుంటాయి. మనసు లయమవుతే మౌనం ఉంటుంది. మనసు లయమవ్వడం అన్నది ఉండదు. కాబట్టి మౌనం అర్థం గాదు. ఇప్పుడు ఇదే మనసును బెట్టుకొని మనం మౌనాన్ని అర్థం జేసుకోవాలి. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా జెప్తారు. చెప్పేవాళ్ళు ఎన్నైనా జెప్తారు. మన మనసు నమ్మదు. అదట్లా గదా! ఇది ఇట్లా గదా! అనేది చాలా ప్రశ్నలన్నీ వేస్తుంది. ఎందుకంటే దానికి ఎక్స్‌పీరియన్స్ లేని విషయము. మనసుకి ఎక్స్‌పీరియన్స్ లేని విషయము మౌనము. దానికి అనుభవంలోకి రాని విషయం గాబట్టి దానికి అర్థం గాదు. దానికి అర్థం గాదు గాబట్టి అది నమ్మదు. ఇప్పుడు మనం చేయవలసిన పనేమంటే, మనం ఏది చదివినా సరే మనం చేయవలసిన ముఖ్యమైన పనేమంటే, దానికి ఏదో ఒక యుక్తితో, ఏదో ఒక ఉక్తితో, ఉక్తి అంటే మాట. ఏదో ఒక మాట జెప్పి మనసుకి, ఏదో ఒక యుక్తి, ఉపాయాన్ని ఉపయోగించి, అది ఎట్లా వింటుంది అని మనము ఎవరము వాళ్ళము వాళ్ళ మనసులకి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏ శాస్త్రం చదివినా సరే, ఎవరు వింటున్నారో వాళ్ళు విన్న తర్వాత వాళ్ళ మనసుకి వాళ్ళు నచ్చజెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ మనసుని వాళ్ళే కన్విన్స్ చేసుకోవాలి. వాళ్ళ మనసు ఏ విధంగా కన్విన్స్ అవుతుందో, ఆ విధంగా వాళ్ళే దానికి నచ్చజెప్పుకోవాల్సి ఉంటుంది. చెప్పే గురువు విషయం మాత్రం చెప్తాడు. వినే వాళ్ళకు అర్థమయ్యే విధంగా కావాలంటే చెప్పగలుగుతాడు. కానీ వినేవాళ్ళ మనస్సులు నమ్మే విధంగా ఏ గురువు, ఎంతటి గురువు చెప్పలేడు. ఎందుకు అంటే ఎవరి మనసు వాళ్ళ మాటే నమ్ముతుంది. ఎవరి మనసు వాళ్ళ మాటే వింటుంది. కాబట్టి ఎవరి మనస్సు వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికి వాళ్ళు ఈ విషయాన్ని ఏ విధంగా చెప్తే నా మనస్సు ఈ విషయాన్ని పట్టుకుంటుంది అని ఆలోచించుకొని, ఆ ప్రయత్నాలన్నీ స్వయంగా చేసుకోవాలి. గురువులు ఎంతవరకు చేస్తారు? చెప్పడం వరకు చేస్తారు. అసలు మాటలే చెప్పలేవు అంటే, వాక్కులే చెప్పలేవు, వేదాలే చెప్పలేవు, ఋషులే చేతులెత్తేసారంటే ఎందుకు? ఎందుకట్లా చేస్తారు? ఎందుకు అంటే మాటలతో చెప్పరాని విషయము. మౌనంగా మీరే మీ మనసులకు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా మీ మనసులకి ఈ విషయాన్ని అర్థమయ్యే విధంగా దానికి ఎట్లా నచ్చజెప్పుకుంటాము? అది కన్విన్స్ అయ్యే విధంగా ఎటువంటి యుక్తులతో, ఉపాయాలతో, పద్ధతులతో, మార్గాల్లో దానికి ఈ విషయాన్ని అందిస్తాము అన్నది మీకు మీరు ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి. అయితే చెప్పే బాధ్యత మాత్రం చెప్పేవాళ్ళకుంటుంది గాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకని అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఇప్పుడు మన వ్యాసుల వారు ఏ మూర్తిని ఇక్కడ చూపిస్తూ ఉన్నారో, దక్షిణామూర్తి ఉపనిషత్తులో ఏ మూర్తి గురించి చెప్తూ ఉన్నారో, ఆ మూర్తి ఇంతకీ ఎవరు? అది దక్షిణామూర్తి.
దక్షిణం వైపుకి చూస్తూ వింటూ ఉన్న వాళ్ళని ఉత్తరం వైపుకు నడిపించే మూర్తి. దక్షిణ మార్గం పట్టుకుని, ప్రపంచ మార్గం పట్టుకుని వెళ్తూ ఉన్న వాళ్ళందరినీ ఉత్తరం వైపుకి తిప్పి చూపించడం కోసము వచ్చిన మూర్తి ఇది. ఈ దక్షిణామూర్తి. ఎవరైతే దక్షతతో కర్మలు చేసుకుంటూ ఉన్నారో, దక్షుడిలాగా దక్షతతో కర్మలు చేసుకుంటూ, నేను కర్మలు చేస్తూ ఉన్నాను అన్న అహంకర్త భావంతో ఎవరున్నారో, అహంకారంతో వాళ్ళందరినీ ఆ దక్షతతో కర్మలు చేసే స్థితి నుంచి దక్షతగా ఉండిపోయే స్థితికి చేర్చడము ఈ దక్షిణామూర్తి స్తోత్రం యొక్క ప్రధాన ఉద్దేశము. ప్రతి శాస్త్రం యొక్క, ప్రతి ఉపనిషత్తు యొక్క ప్రధాన ఉద్దేశం అదే. దక్షుడి స్థితి ఏది? దక్షతతో కర్మలు చేసే స్థితి. కర్మలు అసత్. అది అసత్ స్థితి. అహంకర్త అని అహంకారంతో ఉన్న స్థితి కర్మ మార్గము. అక్కడి నుంచి దక్షతగా మాత్రము చేయగలిగే స్థితిగా మాత్రము, చైతన్య మాత్రం, చిన్మాత్రంగా ఉండే స్థితికి తీసుకుని వెళ్ళడము. అటువంటి స్థితి చిన్మాత్రంగా ఉన్నది జ్ఞానస్థితి. కాబట్టి ఆ మార్గంలో తీసుకుని వెళ్ళడం జ్ఞాన మార్గం. ఇప్పుడు దక్షిణ మార్గంలో నుంచి, దక్షిణాయనంలో నుంచి ఉత్తర మార్గంలోకి, ఉత్తరాయణంలోకి తీసుకెళ్లడం కోసమే ఇదిగో ఈ శాస్త్రాలన్నీ ఉంటాయి, ఉపనిషత్తులన్నీ ఉంటాయి. మన దక్షిణామూర్తి స్తోత్రం కూడా అందుకే ఉన్నది మన కోసము. ఈ విషయము ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పెట్టుకుని మనం ఎట్లా సాధించగలము? ఎందుకని దక్షిణామూర్తి ఉపనిషత్తు అదే చెప్తుంది, అదే విధంగా చెప్తుంది. వ్యాసుల వారు అదే విధంగా చెప్తారు. ఆ పేరులో ఏముంది అంటే మొత్తం అంతా ఉన్నది అందులోనే. మొత్తం అంతా ఉన్నది అందులోనే. దక్షిణామూర్తి దాని పేరు. దక్షిణామూర్తి అంటే దక్షతతో కర్మలు చేసే మూర్తి, రూపాలుగా, కార్యాలుగా ఉండి కర్మలు చేసుకుంటూ ఉన్న ఏ స్థితి ఉన్నదో అక్కడి నుంచి దక్షిణ అమూర్తి దక్షతతో మాత్రం ఉండడం, దక్షిణమై ఉండడం, అమూర్తిగా ఉండడం, ఇంకా రూపం లేకుండా నిరాకారంగా ఉండడము. అహంకారం లేకుండా పోతే కర్మలుండవు. అహంకర్త కాకపోతే, నేను అహంకర్తను కాకపోతే అప్పుడు కర్మలు లేవు. అప్పుడేమవుతుంది? అహం మాత్రం ఉంటుంది. కర్త పోతే అహం మాత్రం ఉంటుంది. అది అకర్మ. అటువంటి స్థితి గురించి నేర్పించడం కోసం రావాల్సింది మరి దక్షిణామూర్తి. కాబట్టి అదే వచ్చింది ఇప్పుడు మనకు. ఇంతకీ ఈ మూర్తి ఎక్కడ కూర్చొని మనకి ఉపదేశం చేస్తున్నది? అది చాలా ముఖ్యము. అన్నీ ముఖ్యమే ఇందులో. ఏది ముఖ్యంగానిది? దక్షిణామూర్తి ఇంతకీ ఎక్కడ కూర్చొని ఉపదేశం చేస్తున్నది మనకి? కైలాసంలో కూర్చొని చేస్తున్నది. ఎక్కడైనా సరే అది కైలాసంలోనే కూర్చొని చేస్తున్నది. ఎక్కడైనా సరే అది కైలాసంలోనే కూర్చొని చేస్తుంది. ఎందుకు? కైలాసం అంటే అర్థమేమి మళ్ళీ? కేజలే లాసః ఇతి అని, ఏదైతే నీరంత స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుందో అది కైలాసము అని దానికి వ్యుత్పత్తి అది. కేజలే లాసః దీప్తః యస్య ఇతి అని, ఎవరి యొక్క ప్రకాశమైతే జలంలాగా స్వచ్ఛంగా స్ఫటికంలాగా ప్రకాశిస్తూ ఉంటుందో అని. ఆ విధంగా ఉన్నదేమి మనకి అటువంటి స్థితి మళ్ళీ వ్యాసుల వారే చెప్పారు. 3వ అధ్యాయంలో ఈ దక్షుడి కథ చెప్పడం మొదలుపెట్టే కన్నా ముందే ఆయన ఇవన్నీ మనకు థియరీగా చెప్తూ వచ్చారు. ఆయనే ఇక్కడేం చెప్పారు? స్వచ్ఛత్వం, అవికారిత్వం, శాంతత్వం ఇతి చేతసః వృత్తిభిః లక్షణం ప్రోక్తం యథా అపాం ప్రకృతిః పరా. అపాం నీటి యొక్క పరాప్రకృతి స్వాభావికమైన లక్షణమేది? స్వచ్ఛంగా ఉండడము, వికారం లేకుండా, మార్పులు లేకుండా ఉండడము. అంటే కారిత్వమే. వికారిత్వం లేదు అంటే కర్మలు లేవు దానికి. ఊరికనే ఉంటాయి నీళ్లు. శాంతంగా ఉండడము. ఈ శాంతం, అవికారిత్వం, సత్యత్వం అన్నది ఏది ఉన్నదో అది నీటి యొక్క లక్షణం. నీరులాగా అని చెప్పారు. నీరులాగా ఉన్నదేదున్నదో అన్నదే కైలాసం అన్నదానికి అర్థం. అంటే ఇంతకీ కైలాసం అంటే ఏమి? చిత్తం. అదే శాంతం. అందుకని దక్షిణామూర్తి స్తోత్రం అంతా శాంతం గురించే చెప్తూ ఉంటారు. ఇక్కడంతా శాంతం అనే చెప్తారు. మౌనం శాంతం. అట్లానే మన వ్యాసుల వారు కూడా ఇక్కడ శాంతైః సంశాంత విగ్రహం. ఎందుకు శాంతం?
స్వచ్ఛం శాంతం దేని లక్షణం? కైలాసం లక్షణం అది, చిత్తం లక్షణము. అటువంటి చిత్తంలో జరుగుతూ ఉన్న విషయం ఇదంతా చిత్తంలో జరుగుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మనము. మనసున్నంత వరకు అది కదులుతుంటుంది, కర్మలు చేస్తుంటుంది. కర్మలు చేస్తున్నంత సేపు అకర్మ ఉండదు. మనసున్నంత వరకు అది కర్మలు చేస్తూ ఉంటుంది. అది మౌనంగా ఉండదు. మనసెప్పుడు మౌనంగా ఉంటుందో అంటే మనసు లయమవుతుందప్పుడు. మనసు లయమవుతే ఏమవుతుంది? అది చిత్తంగా ఉంటుంది. అది శాంతమై ఉంటుంది. అక్కడ మౌనం ఉంటుంది. అదే మౌనం. అక్కడ మౌనం ఉండడం అని గాదు. అదే మౌనం. ఆ మౌనాన్ని అక్కడే తెలుసుకుంటూ ఉంటారు. చిత్తంగా ఉన్నప్పుడు మాత్రమే మునులు అంటే మననంతో మనసుని లయం చేసుకున్న వాళ్ళు మౌనంగా ఉన్నారు అంటే వాళ్ళకి మనసు కదలట్లేదంట. కదిలితేనే కదా మనసు. మనసు కదలట్లేదు, శాంతమైపోయిందంటే లయమైపోయిందని అర్థం. శాంతించడం అంటే ఉపరమించడము. ఉపశాంతించడం అంటే అయి లేకుండా పోవడం, లయమైపోయిందది. లయమైపోయినప్పుడు మనసు లేకపోతే ఇంకేముంటుంది? అహంకారం గూడా ముందే వెళ్ళిపోయి ఉంటుంది. అహంకారము లేదు, బుద్ధి లేదు, మనసు లేదు, అన్నీ లయమై శాంతిగా ఉన్నప్పుడు అది చిత్తంగా మాత్రం చిన్మాత్రంగా ఉంటుంది. అప్పుడు ఉండేది మౌనం. ఆ మౌనం గురించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దీని గురించి చెప్పడం ఎంత కష్టం, ఎంత కష్టము. మౌనం గురించి మాటల్లో చెప్పడం ఎంత కష్టం ఎవరికైనా సరే. ఎంతటి ఋషులకైనా సరే. ఇటువంటి దాని గురించి చెప్పడం కోసమే మన వ్యాసుల వారు గూడా మన ఉపనిషత్తులనే, వేదాలనే అనుగమిస్తూ కైలాసాన్ని వర్ణిస్తూ వచ్చారిక్కడ. ఇప్పుడు ఈ కైలాసం ఇంతకి ఎక్కడుంది? మళ్ళీ అది మన బాధ. కైలాసం ఇంతకి ఎక్కడుంది? కైలాసము ఇక్కడే ఉంది. అందుకనే వ్యాసుల వారు ఇంత క్లియర్‌గా చెప్పారు. కైలాసం వీటన్నిటికి పైనుంది. మనోబుద్ధి అహంకారాలకి పైనుంది. బేసిక్‌లీ మనసు పైనున్నదది. మనసుని దాటి ఉంటే చిత్తం అవుతుందది కదా! మనసుని దాటితే చిత్తం. అని ఆయన పాపం ఇక్కడ ఈ పద్యాల్లో ఎక్కడ మన వ్యాస భాగవతంలో మూడో స్కందంలో 26 అధ్యాయంలో ఈ పద్యాల్లో ఆయన చెప్పుకుంటొచ్చారు. మనసు దాటితే అది చిత్తంగా మారుతుంది. ఆ చిత్తమే కైలాసము. ఎందుకని చూసుకున్నాం మనము. ఆ కైలాసంలోనే మౌనం. ఇంకది విషయం. దాన్నక్కడ మౌనంగానే తెలుసుకుంటూ ఉంటారు. మౌనాన్ని మౌనంగా మునులు తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీని గురించి జెప్పాలి. చిత్తం ఎక్కడున్నది అన్న అడ్రెస్ దగ్గర నుంచి మొదలుబెట్టాలి మనం. చిత్తం ఎక్కడున్నది అంటే, మనసు పైన ఉన్నది అని చెప్పడం కోసము, ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మన శంకర్ల వారు మనకు రాసిస్తే, వేదం చెప్పిన విషయాన్ని వ్యాసుల వారు వేదము వ్యాసుల వారు చెప్పిన విషయాన్ని శంకర్ల వారు ఈ ఉపనిషత్ ఈ దక్షిణామూర్తి స్తోత్రంగా మనకిచ్చారు గదా! ఈ 10 పద్యాలు మనకు డైరెక్ట్‌గా అర్థమవుతాయో గావో అని, దీనికి మళ్ళీ మనకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఉపక్రమిస్తూ, మన శంకర్ల వారి శిష్యులు ఆయన ఎక్కడ మొదలుబెట్టారు? కైలాసం దగ్గర మొదలుబెట్టారు. మన వ్యాసుల వారు గూడా కైలాసాన్ని వర్ణిస్తూనే గదా! ఇక్కడి దాకా తీసుకొచ్చారు. కైలాసపుర వర్ణన చేస్తూ, 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 చేస్తూ లోపల దాకా తీసుకొని వెళ్లి కైలాస పర్వతం పైన కూర్చోబెట్టి, ఆ కైలాసం అద్రి ప్రవరం దగ్గరికి తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెట్టి ఇంకా అక్కడ అదిగో మౌనం అన్నారు. ఇంక ఊరుకున్నారు కదా! మన వ్యాసుల వారు. అట్లానే మన శంకర్ల వారి శిష్యులు సురేశ్వరాచార్యుల వారు గూడా కైలాసం దగ్గర మొదలుబెట్టారు. కైలాసాన్ని ఆయన మానస ఉల్లాసం అన్నారు. కైలాసం అన్నా, మానస ఉల్లాసం అన్నా ఒకటే అర్థం. మానసం అంటే మనసు యొక్క పైన ఉన్న లాసం. కైలాసంలాగా ఉల్లాసం. దేనికి ఉల్లాసం? దేనిపైన ఉన్నది? మనసు. మనసు పైన ఉన్న స్థితి ఏదున్నదో, మనసుని దాటిన స్థితి అంటే చిత్తం. ఆ చిత్తమే కైలాసం. ఆ కైలాసంలో జరుగుతూ ఉన్న విషయం. దాని గురించి చెప్తాను అని ఆయన పాపం దానికి పేరు గూడా అదే పెట్టుకున్నారు. మన శంకర్ల వారు దక్షిణామూర్తి స్తోత్రం అని ఇక్కడ దక్షిణామూర్తి దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఆయన చెప్తున్న ఉపదేశం దగ్గర మన శంకర్ల వారు మొదలుపెట్టారిక్కడ. అదిగో ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన వాళ్ళకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అని ఇక్కడి నుంచి ఈ దక్షిణే ఊరౌ సవ్యం పాదపద్మం అన్న చోట మన శంకర్ల వారు మొదలుపెట్టి చెప్తే, ఆయన శిష్యుడు అంతకన్నా పైనుంచి కైలాసం దగ్గర నుంచి మొదలుపెట్టారు. ముందు చిత్తాన్ని ఏ విధంగా, ఆ విధంగా సమాయత్తం చేసుకోవాలి మనము. మనసుని లయం చేసి చిత్తంగా నిలబెడితే మౌనం
తెలుస్తుంది అని అక్కడ మొదలుపెట్టారు. మనము శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసుకుందాం ఈ మానసోల్లాసం అని ఆయన దానికి వార్తికలు రాశారు మన శంకర్ల వారి శిష్యులు. వార్తిక అంటే ఏంటో ఒకసారి చూద్దాము. మానసోల్లాసంలో ఎన్ని వార్తికలున్నాయో చూసుకుందాం ఇవాళ. వచ్చే వారం నుంచి మనము ఇందులోకి డీప్ డైవ్ చేద్దాము. ఈ సూత్రం గురించి మనం మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తాం అల్పాక్షరం అది ఇది అని. భాష్యం అంటే సూత్రార్థాన్ని మనకు అర్థమయ్యే విధంగా వర్ణించేది ఏదున్నదో అది భాష్యము. వార్తికలంటే ఉక్త అనుక్త దురుక్తానాం చింతాయత్ర ప్రవర్తతే తం గ్రంథం వార్తికం ప్రాహుః వార్తికజ్ఞాః విచక్షణాః అని దానికి అర్థం చెప్పారు. వార్తిక అంటే ఏమి అంటే ఉక్తము. ఏదైతే అసలు గ్రంథంలో ఉన్న విషయము ఏమి చెప్పబడ్డది, ఏమి ఉక్తమో దాన్ని ఇంకా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పేది వార్తిక. అయితే ఒక్కొక్కసారి ఆ చెప్పబడుతున్న గ్రంథము మనం చదువుకుంటున్న గ్రంథంలో ఏదైనా విషయం చెప్పకుండా వదిలిపెట్టేశారనుకోండి. ఎందుకంటే ఎన్ని విషయాలు ఒకే దాంట్లో పెడతారు. ఒక్కొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఇంకా కొంచెం ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మూల గ్రంథంలో ఏదైనా కొంచెం చెప్పకుండా వదిలిపెట్టేస్తే ఏ కారణానికైనా సరే, అటువంటి అనుక్తాలను కూడా వార్తికల్లో ఇంక్లూడ్ చేస్తారు వార్తికకారులు. ఒక్కొక్కసారి మూల గ్రంథాన్ని రాస్తున్న వాళ్ళు గ్రంథకర్తలు చెప్పవలసిన విషయాన్ని కొంచెం తక్కువగా కూడా చెప్పొచ్చు. పూర్తిగా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా కొంచెం చెప్పి వదిలిపెట్టొచ్చు. అయ్యయ్యో! ఇక్కడ ఒక మిస్డ్ ఆపర్చునిటీ ఉన్నదే. దీన్ని ఇంకా కొంచెం ఎక్కువగా మనము విచారించుకోవచ్చు కదా! అని వాళ్ళకి ఒకవేళ ఆ భావన కలిగితే, వాళ్ళ మనసులో దాని గురించి ఎక్కువగా భావన చేసుకున్నారంటే, దాన్ని కూడా మనతో షేర్ చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఆ గ్రంథంలో చెప్పిన విషయము, చెప్పకుండా వదిలిపెట్టిన విషయము, కొంచెం చెప్పి వదిలిపెట్టిన విషయం ఏమైనా ఉంటే, వీటన్నింటి గురించి చింతనం చేసి బాగా ఆలోచించి, దాని గురించి డాక్యుమెంట్ చేస్తే, అటువంటి గ్రంథాన్ని వార్తిక అని పిలుస్తారు అని వార్తిక జ్ఞానులంటే వార్తికల గురించి తెలిసిన వాళ్ళు, దాని గురించి విచక్షణ చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు అని చెప్పారు. కాబట్టి మన సురేశ్వరాచార్యులు వారు, వారి గురువుగారు శంకర్ల వారు రాసిన ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని బాగా భావన చేసి, శంకర్ల వారిచ్చిన 10 శ్లోకాలకు ఈయన ఒక 365 వార్తికలను రాసిచ్చారు. ఈ వార్తికలు మళ్ళీ శ్లోక రూపంలో ఉంటాయి. ఇది దక్షిణామూర్తి స్తోత్రము ఒక 10 పద్యాలిచ్చారు మన గురువుగారు శంకర్ల వారు. ఆ తర్వాత సురేశ్వర్ల వారు ఆ స్తోత్రంలోని ఒక్కొక్క పద్యానికి కొన్ని వార్తికలు రాస్తూ వచ్చారు. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇంకా ఎక్కువగా విచారిస్తూ, ఎక్కువగా వివరణ ఇస్తూ వచ్చారు. ఈ వార్తికలే కాకుండా కారికలుంటాయి. సంక్షిప్తంగా సూత్రం గురించి చెప్పే శ్లోకాలను కారికలంటారు. ఇక్కడ మన సురేశ్వర్ల వారు వార్తికలు రాశారు. వార్తికలకి, కారికలకి ఎక్కువ తేడా లేదు. 2 శ్లోకాలుగా కూడా ఉండొచ్చు. వార్తికలు గద్య రూపంగా కూడా ఉంటాయి, శ్లోక రూపంగా కూడా ఉంటాయి. కారికలు శ్లోక రూపంగా ఉంటాయి. వ్యాఖ్యానం అని మనం నిన్న గూడా బ్రహ్మసూత్రాల్లో అనుకుంటాను చూసుకుంటూ వచ్చాం. మన తైత్రీయోపనిషత్తులో చూసినట్టున్నాము. వ్యాఖ్య అంటే హ్య. హ్య అంటే చూపించేది అని అర్థము. ఏదైతే విడదీసి ఆ కావ్యమో, శాస్త్రమో ఏదో ఆ గ్రంథము దాని గురించి బాగా విప్పి చెప్పేది విపులంగా ఏదున్నదో విశేషంగా దాన్ని వ్యాఖ్యానించడం అంటారు. టీక అంటే ప్రతిపదార్థాల్లాగా ఉంటాయి. ఏదైతే ప్రతి పదానికి అర్థం చెప్పుకుంటూ ఎవరైనా కూర్చున్నారంటే, ఇంకా మనం డైరెక్ట్‌గా అందులోనికి ఎళ్ళిపోవచ్చు. ఒక పద్యాన్ని విడదీసి ఉక్తం అంటే ఏంటి? అనుక్తం అంటే ఏంటి? దురుక్తం అంటే ఏంటి? చింత అంటే ఏంటి? యత్ర అంటే ఎక్కడ ప్రవర్తిస్తుంటుందో అని ఎవరైనా జెప్పారంటే, ఇంక మనం డైరెక్ట్‌గా అందులోకి వెళ్ళిపోవచ్చు. ఎంటర్ అయిపోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్‌లోకి. ఆ రకంగా ఏ జ్ఞానము మనకు కలుగుతుందో అటువంటి విధానంలో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడాన్ని టీకా అని చెప్తారు. దీపిక అంటే ఉన్న విషయాన్ని బాగా మనకు అర్థమయ్యేటట్టు, కళ్ళకు కనిపించేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేసేది దీపిక.
ఇప్పుడు వార్తికలున్నాయి మనకి. వార్తికల గురించి చూసుకుంటూ ఉన్నాము. మొత్తం కలిపి 365 వార్తికలని చెప్పుకున్నాం గదా! ఒక్కొక్క ఉల్లాసానికి, ఒక్కొక్క మానసోల్లాసానికి, ఉల్లాసం అనేటి మానసోల్లాసం. ఒక్కొక్క మానసోల్లాసానికి 31 ఉన్నాయి. ఈ 10 అయ్యేసరికి మానసము లేదు, ఉల్లాసము లేదు, చిత్తం లేదు. అన్నీ కలిపి మొత్తము నేనై ఉండాలి. అక్కడి దాకా వెళ్ళాలి. దానికోసం మనం చేసుకుంటూ వెళ్దాము. ఈలోగా ఒక ఫైనల్ కామెంట్ చేసుకొని బయలుదేరదాము. మన వ్యాసుల వారు అక్కడ కూర్చొని ఆయన చెప్తున్నాడు అని మాత్రం చెప్పారు. ఆయన ఏం చెప్తున్నాడో చెప్పడం కుదరదు. మౌనాన్ని ఎట్లా వ్యాఖ్యానం చేస్తారు? దక్షిణామూర్తి ఉపనిషత్తు గూడా పాపము మౌన వ్యాఖ్యానం అన్నది ఇంకూరుకున్నది. అయితే మన శంకర్ల వారు ఈ ఉపనిషత్ సారాన్ని దక్షిణామూర్తి స్తోత్రంగా ఒక 10 పద్యాల్లో ఇచ్చారు. దీన్ని మనం ఏదో విధంగా మౌనంగానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మాటల్లో చెప్పుకోవాలి. కానీ మౌనంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని ఉపనిషత్తుల్లో ఉన్న విషయము 10 పద్యాల్లో ఇద్దాము అని మన శంకర్ల వారు కుదించి ఒక 10 పద్యాల్లో ఇచ్చేసరికి అది సరిగ్గా అర్థం కావట్లేదని ఆయన శిష్యుల వారు మళ్ళీ దాన్ని సాగదీసి విశ్వంగా తయారు చేశారు. ఇప్పుడేం జరిగిందంటే, విశ్వంలాగా ఉన్న విషయాన్ని మనము మౌనంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, మౌనం అర్థం కావట్లేదో ఏమో అని, మళ్ళీ అదే విషయాన్ని సురేశ్వరాచార్యుల వారు విస్తారంగా విశదీకరించి విశ్వంలాగా పెంచి చూపిస్తున్నారు. మనము అర్థం చేసుకోవడం కోసం ఈ విస్తారంగా 365 పద్యాలు చూసుకున్నా కూడా, ఇన్ని పద్యాలు ఉంటే ఉన్నాయి, ఎన్ని అక్షరాలైనా ఉండొచ్చు గానీ, అక్షరమైన పరబ్రహ్మము ఒక్కటే, అది మౌనం. అది అక్షరాల్లో దొరికే విషయం గాదు. అన్నది మాత్రం ఆ ఎరుక వదిలిపెట్టకుండానే మనం ఇవన్నీ చదువుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.